సినీగోయర్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు శ్రీ సూర్య. 16 ఏళ్ల వయస్సు అనే సినిమాకి నేను దర్శకునండి. మాది నేటివ్ వచ్చేసి పులివెందుల అండి, కడప డిస్టిక్. ఇక్కడ నుంచి యాజ్ దర్శకుని కావాలనే వచ్చాను, కానీ దర్శకుని కావడం అంత ఈజీగా కాదని నాకు తెలుసు. కొన్ని పరిచయాల ద్వారా ఏంటంటే జంధ్యాల గారి దగ్గరికి నేను ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత విచిత్రం అనే మూవీకి జాయిన్ అయ్యానండి. దాని తర్వాత ఆయన చనిపోయేంత వరకు జంధ్యాల గారి దగ్గరే ఉన్నాను. స్క్రీన్ ప్లే పూర్తిగా ఎంత అంటే నేను జంధ్యాల గారి దగ్గర అన్ని వర్క్స్ నేర్చుకున్నాను నేను పూర్తిగా. ఆయన చనిపోయిన తర్వాత ఎవరి దగ్గర చేయలేదండి. ఈటీవీలో అరౌండ్ ఒక 3.5 years 4 years వరకు ఎపిసోడ్స్ ఇలాంటివి కొన్ని ప్లాన్ చేసామన్నమాట. అంటే సింగిల్ ఎపిసోడ్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ ప్రిపరేషన్ చేసుకుంటూ వస్తున్న తరంలో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ 16 ఏళ్ల వయసు మూవీ చేయాలి. సో దానికి ఒక పెద్ద రీజన్ ఉందండి. ఎలా అంటే నేను బేసిక్గా పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను అనుకోండి మీకు ఒక ఇంటర్వ్యూలో. పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి, ఎంత పిచ్చి అంటే దానికి చెప్పలేనండి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఖుషి, నాకు తెలిసి నాకు బాగా నచ్చిన సినిమా ఖుషి, పవన్ కళ్యాణ్ గారిది, పవర్ స్టార్ది. ఆ రేంజ్ హిట్ ఇవ్వాలనేది నాకు అల్టిమేట్ ఎయిమ్ అండి ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను అర్జెంటుగా నేను డైరెక్షన్ చేయడానికి కూడా ద బెస్ట్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు. సో దానికి నాకు సపోర్ట్ ఇచ్చింది మాత్రం నా ప్రొడ్యూసర్స్, నా బెస్ట్ ఫ్రెండ్ హరిప్రసాద్ అండి. సో ఈ ప్రాసెస్లోనే 16 ఏళ్ల వయసు అనే సినిమా పుట్టింది. మీకు ఈ 16 ఏళ్ల వయసు సినిమాలో కూడా మా పవన్ కళ్యాణ్ది ఆయన పవర్ అంతా కనిపిస్తుంది స్టార్టింగ్ టు ఎండింగ్. అదే మ్యాజిక్. స్క్రీన్ ప్లే నాకు తెలిసి ఏంటంటే స్టోరీ కంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే హైలైట్ అండి. ఒకటే చెప్తున్నానండి, సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని రెగ్యులర్గా అందరూ చెప్తుంటారు, కానీ 2 గంటల పాటు నవ్వుల వర్షంలో తడిసిపోవచ్చు, నాన్ స్టాప్ అనమాట. జనరల్గా ఏంటంటే ఏడ్చి కన్నీళ్ళు వస్తాయి, ఈ సినిమాలో నవ్వి కన్నీళ్ళు వస్తాయి. అది సినిమా రిజల్ట్. ఫుల్ లెంగ్త్ కామెడీ అండి, కానీ రొమాంటిక్ లవ్ స్టోరీ బేస్ అయితే పూర్తిగా కామెడీ టచ్ ఉంటుంది. ఎందుకు అనుకున్నాను అంటే నాకు దర్శకుల్లో నాకు బాగా నచ్చిన దర్శకుడు ఏంటంటే రాఘవేంద్రరావు గారు. ఆయనకు సెకండ్ ఫిల్మ్ అనుకుంటాను 16 ఏళ్ల వయసు అనేది. నాకు బాగా నచ్చిన టైటిల్, బాగా నచ్చిన దర్శకుడు. ఆ టైటిల్తోనే ఇంట్రొడ్యూస్ కావాలనుకున్నాను. అదే టైటిల్తోనే నేను కాన్సెప్ట్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మా పవర్ స్టార్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ ప్రాజెక్టు చేశామండి. అఫ్కోర్స్ ఆ సినిమా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది. భూషణ్ గురించి చెప్పాలండి నాకు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చిన్నాన్న జాన్ గారు ఉన్నారు, తను ఆల్రెడీ కెమెరామెన్గా నాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బిహేవియర్, అట్మాస్ఫియర్ నాకు అంతా క్లియర్గా తెలుసు. సాఫ్ట్ నేచర్ పూర్తిగా, నాకు బాగా కోఆపరేట్ చేస్తాడు. భూషణ్ గురించి నాకు విన్నాను కూడా బాగా. సో అందువల్ల అంటే వేరే థాట్ లేకుండా నాకు గెస్ట్ అపీరెన్స్ కావాలి, వేరే థాట్ లేకుండా డైరెక్ట్ భూషణ్కి కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఆ ప్రాసెస్లో నాకు ఎక్కువ టైం పట్టలేదనమాట. వితిన్ 1 dayలో నాకు భూషణ్ ఫైనల్ చేసామన్నమాట. అది పరిస్థితి. మన హీరోయిన్ గురించి అయితే ఆర్య వరా అండి. జనరల్గా ఏంటంటే మనకు బాంబే వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అది ఇది అంటుంటారు, కానీ ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఏంటంటే తెలుగు వాళ్ళని దాదాపు 1500 members చూశారండి నేను. 1500 members. అఫ్కోర్స్ బాంబే వాళ్ళను తెలుగు వాళ్ళని కలిపి. నేను ఎక్కువగా శ్రమపడింది మాత్రం హీరోయిన్ విషయంలోనండి. ఫైనల్గా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఎందుకు అంటే 16 ఏళ్ల వయసులో ఏంటంటే ఆ ఏజ్లో ఉండే ఆ ఫీల్ కావచ్చు, తన కోరికలు కావచ్చు, ఆ ట్రెడిషనల్ లుక్ కావచ్చు. దీంట్లో 2 వేరియేషన్స్ ఉంటాయండి హీరోయిన్వి. ట్రెడిషనల్ ఉంటుంది, మోడర్న్ టచ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అమ్మాయిని ఫైనల్ చేయడం జరిగిందనమాట. యూత్ అనేది లేదండి, పేరెంట్స్ యూత్. అంటే ఒక పేరెంట్స్ 16 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఆ పేరెంట్స్ ఆ ఏజ్లో ఉన్న పిల్లలు పేరెంట్స్ దగ్గర ఎలా ఉండాలి, ఈ డిస్కషన్ బాగా ఉంటుందండి. సో ఫ్యామిలీకి, యూత్కి అన్నిటికీ కలిపి ఉంటుంది. జనరల్గా ఏంటంటే దీనికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలి అని. ఆ ట్యాగ్ లైన్ నుంచి పుట్టిందండి సినిమా. ఆ ట్యాగ్ లైన్ అనుకున్న తర్వాత దీనికి 100% ట్యాగ్ లైన్ కొత్తగా ఉంటుంది. జనరల్గా అమ్మాయిల గురించి ఒక అమ్మాయి ప్రేమించడానికి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఈ అమ్మాయి రివర్స్ అనమాట. పూర్తిగా ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలని చెప్పేసి సర్చింగ్ మొదలెడుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టరేషన్ అలాంటిది మేడం. పూర్తిగా అమ్మాయి క్యారెక్టరేషన్ అంటే ఇంట్లో జనరల్గా మేడం తల్లిదండ్రులు ఏంటంటే ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి కరెక్ట్గా ప్రేమ ఆప్యాయతలు ఇవ్వలేకపోతే ఆటోమేటిక్గా బయట వాళ్ళ మీద అట్రాక్షన్లో పడిపోతారు. సేమ్ ఆ చిన్న పాయింట్ తీసుకునేసి డెవలప్ చేసుకుంటూ వచ్చాము సబ్జెక్టు. సినిమాలో హైలైట్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి, అల్టిమేట్. ఎందుకంటే తను లేకుండా నేను ఏ సినిమా చేయనండి. అఫ్కోర్స్ నాకేంటంటే ఇప్పుడు ఆయన పెద్ద మహావృక్షం అండి, మహానటుడు ఆయన్ని చేరుకోవడం అనేది నాకు ఇప్పట్లో ఇంపాసిబుల్, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేరుకుంటాను అక్కడికి. పూర్తిగా ఆయన్ని, ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రోజు నా డైరెక్షన్లో చూసుకోవాలి, అలాంటి ఖుషి లాంటి గొప్ప హిట్ ఇవ్వాలనేది అల్టిమేట్ ఎయిమ్. ఆ ప్రాసెస్లో చేస్తున్న సినిమాలే ఇప్పుడే కాదు మేడం, దీంట్లో సినిమా మీద సినిమా చేస్తూనే ఉంటాను. ఆయన పిలుపు వచ్చేంతవరకు చేస్తూనే ఉంటాను. ఫీల్ అనేది అంటే నేను వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనో ఇంకోటి కాదు మేడం. నాకు ఎందుకంటే నా పర్సనల్ థాట్, నా పర్సనల్ వ్యూ అంతే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఆర్టిస్ట్ నచ్చవచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ అంటే నాకు పర్సనల్గా చెప్తున్నా కదా, అమ్మా నాన్న తర్వాత నా ఫ్రెండ్ తర్వాత నాకు అంత పిచ్చి అనమాట పవన్ కళ్యాణ్ అంటే. మా ఫ్యాన్స్ దృష్టిలో ఫ్లాప్ అనేది లేదు మేడం.
ఆయనకు ఫ్లాప్ అనేది లేదు. కానీ ఏంటంటే ఖుషీ అలాంటి సినిమా చూడాలనుకుంటున్నాం ఫ్యాన్స్. అసలు ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో నేను డైరెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. నాలాంటి ఫ్యాన్స్ కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. అలాంటి సినిమా చూస్తే చూడాలి అని. కోర్స్ ఇప్పుడు ఎస్జే సూర్య డైరెక్షన్లో పులి అనే మూవీ వస్తుంది. ఐ హోప్ బిగ్ హిట్, ఐ థింక్. కానీ ఆ ఖుషీ లాంటి సినిమా ఇంకోటి కావాలి. అందరం వెయిట్ చేస్తూనే కూర్చున్నాం. చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ప్రతినిధిగా నేను వచ్చాను చేయడానికి. చేస్తానా లేదని పక్కన పెడితే ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవుతానండి. ఎప్పుడు ఎలా అనేది చెప్పలేను, కానీ 100% ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన పిలుపు కోసమే వెయిట్ చేస్తూనే ఉంటాను. అది ఎప్పుడైనా తెలియదు. దాదాపు ఫస్ట్ కాపీకి దాదాపు సిద్ధం అయిపోయింది. ఇంకా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయండి. చిన్న సినిమా అనే మాటే, కానీ ఎందుకంటే మీకు చెప్తున్నాం, ఇందాక కూడా ఒక మాట చెప్పాను మీకు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకే చిన్న సినిమా. అది రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా దాని తర్వాత ఏంటంటే దాని మీద ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఒకటే డిఫరెన్స్ మేడం. ఎందుకంటే జనరల్గా యూత్ అంటే ఏంటంటే ఏదో వల్గర్గా చూపించడం, ఇంకోటో ఏదో వాళ్ళు టార్గెట్ చేసి చేస్తుంటారు. నేను వల్గర్గా చూపించట్లేదు మేడం. ఆ అమ్మాయి బిహేవియర్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఒకటే లాజిక్ మేడం దీంట్లో. ఏంటంటే యూత్ ఫ్యామిలీ రెండు ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే, ఆ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇద్దరు కలిసి బయటికి లేచిపోతారు, అవునా? కానీ ఈ పర్టికులర్ స్టోరీలో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది. క్వశ్చన్ మార్క్, ఎవరో తెలియదు, అబ్బాయి ఏంటో తెలియదు, వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది. ఆ ప్రాసెస్లో అమ్మాయి జర్నీ ఏ వైపు వెళ్తుంది, అమ్మాయి జర్నీ ఏంటి, చివరికి డెస్టినేషన్ ఎక్కడికి చేరుకుంది ఏంటి అనేది. ఇది మేడం 16 ఏళ్ల వయసు స్టోరీ. మ్యూజికల్గా సూపర్ హిట్. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ 5 సాంగ్స్ ఉన్నాయి మేడం దీంట్లో. అవుట్ అండ్ అవుట్ మెలోడీ. రిపీట్ ఆడియన్స్ సాంగ్స్ కోసమే వస్తారు. మనకు రాజ్ కిరణ్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ చేస్తున్నాం అనమాట. అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చారు.